హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుబ్బయాస్ కోడింగ్ కార్నర్. ఈ రోజు మనం ఈ వీడియోలో లీడ్ కోడ్ నుంచి టాప్ 150 కోడింగ్ ఇంటర్వ్యూ సిరీస్ చేస్తున్నాం కదా. దాంట్లో ఇప్పుడు మనం మెజారిటీ ఎలిమెంట్ అనే క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది అన్నమాట. ఈ ప్రాబ్లం నెంబర్ 169 మెజారిటీ ఎలిమెంట్. ఇది చాలా ఈజీ ప్రాబ్లం అనమాట. దీనంత ఈజీ ప్రాబ్లం ఇంకొకటి ఉండదు లీడ్ కోడ్లో. చూడండి, ముందుగా మనకి ప్రాబ్లం స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ నమ్స్ అని ఒక అరే ఇచ్చారు, దాని సైజ్ ఎన్ అని చెప్తున్నారు. మనం ఏం రిటర్న్ చేయాలి? ఈ అరేలో ఏదైతే మెజారిటీ ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ని మనం రిటర్న్ చేయాలన్నమాట. ఇక్కడ కౌంట్ని కాదు రిటర్న్ చేయాల్సింది, ఆ ఎలిమెంట్ ఏదైతే మెజారిటీ టైమ్స్ రిపీట్ అవుందో ఆ ఎలిమెంట్ని మనం రిటర్న్ చేయాలన్నమాట. సో ఇక్కడ మెజారిటీ ఎలిమెంట్ అంటే ఏంటి అనేసి ఇక్కడ ఇచ్చారు. మెజారిటీ ఎలిమెంట్ అనేది మోర్ దాన్ n/2 టైమ్స్ రిపీట్ అవ్వాలన్నమాట. ఆ అరేలో ఆ అరే సైజ్ని బేస్ చేసుకొని ఆ అరే సైజ్ అంటే n/2 టైమ్స్ ఎక్కువ ఉండాలన్నమాట. సో ఆ ఎలిమెంట్ని మనం మెజారిటీ ఎలిమెంట్ అంటాము. ఆ మెజారిటీ ఎలిమెంట్నే మనం రిటర్న్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 1 చూసుకుంటే ఇన్పుట్ అనేది మనకి నమ్స్ అనే అరేలో 3, 2, 3 అనే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ 3 ఎలిమెంట్స్లో మనకి 3 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇదే మన మెజారిటీ ఎలిమెంట్. ఈ 3ని మనం రిటర్న్ చేసినాం ఇక్కడ అవుట్పుట్ ద్వారా. సో నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇన్పుట్ 2 టైమ్స్ 2 ఇచ్చారు, అలాగే ఇక్కడ 3 టైమ్స్ 1 ఇచ్చారు, మళ్ళీ 2 టైమ్స్ 2 ఇచ్చారనమాట. సో టోటల్గా మనం ఈ 2స్ని యాడ్ చేసుకుంటే 4 టైమ్స్ 2 అనేది రిపీట్ అయింది అనమాట. సో మనం ఏం చేయాలంటే ఈ 2 అనేది మెజారిటీ ఎలిమెంట్ అనేటట్టు రిటర్న్ చేయాలన్నమాట. 2ని రిటర్న్ చేయాలి, ఎందుకంటే 4 టైమ్స్ రిపీట్ అయింది కదా. సో అదే మెజారిటీ ఎలిమెంట్. ఈ 2ని మనం మెజారిటీ ఎలిమెంట్ లాగా ఎలా రిటర్న్ చేస్తాము అనే దానికి అప్రోచ్ ఆలోచించండి. వీడియోని 1 మినిట్ పాస్ చేసుకొని చూడండి, అప్రోచ్ ఆలోచించండి. ఓకే, నా అప్రోచ్ ఏంటో ఒకసారి చెప్తాను, వినండి. మనం ముందుగా ఈ అరేని సార్టెడ్ ఆర్డర్లో చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఇక్కడ 2 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో మనకు తెలియదు కదా. సో మనం సార్టెడ్ ఆర్డర్ చేసుకున్నామంటే ఒక ఆర్డర్లో వస్తాయన్నమాట అరేలో ఉన్న ఎలిమెంట్స్. ఫస్ట్ అన్ని 1s వస్తాయి, తర్వాత 2 అనేది 4 టైమ్స్ వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అయిందో అవన్నీ ఒకటే చోటు ఉంటాయి కదా. సో అదనమాట. సో నెక్స్ట్ సార్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మనకి ఇక్కడ n/2 అనే ఫార్ములా ఉంది కదా. సో ఆ ఫార్ములా ఎందుకు ఇచ్చారో ఒకసారి ఆలోచించండి. n/2 టైమ్స్ కంటే ఎక్కువ ఉంది అంటే n/2 అనేది అరేలో మిడిల్ టర్మ్ అనమాట. సో మనం జస్ట్ సింపుల్గా ఆ మిడిల్ టర్మ్ ఏంటో కనుక్కుంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటో తెలిసిపోతుంది అనమాట. సో మనం మిడిల్ ఎలిమెంట్ని రిటర్న్ చేసినామంటే ఈ ఆన్సర్ సాల్వ్ అయిపోయినట్టే. సో ఒకసారి ప్రాబ్లం ఎలా చేద్దామో చూడండి. మనం ముందుగా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేద్దామో ఒకసారి చూద్దాం రండి. సో ఇందాక నేను అప్రోచ్ చెప్పినట్టు మనం ముందుగా ఇచ్చిన అరేని సార్టెడ్ ఆర్డర్లో మార్చుకుంటాం అన్నమాట. సో అరేని సార్టెడ్ ఆర్డర్లో మార్చుకోవడానికి సింపుల్గా నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే ఒక టెంపరరీ వేరియబుల్ యూజ్ చేసి మన అరే సైజ్ని దాంట్లో పెడతామన్నమాట. నమ్స్ డాట్ లెంత్. ఇక్కడ మనము ఎండ్లో అరే యొక్క లెంత్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడికి 2 స్టెప్స్ అయిపోయినాయి. మన థర్డ్ స్టెప్ ఏంటంటే మిడిల్ టర్మ్ని రిటర్న్ చేస్తున్నాం. మిడిల్ టర్మ్ని ఎలా రిటర్న్ చేస్తాము? మనకి ఇచ్చిన అరేలో ఏం రిటర్న్ చేస్తున్నాము? అరేని యూజ్ చేసుకొని n/2ని రిటర్న్ చేస్తున్నాం. n/2 అంటే మిడిల్ టర్మ్ వస్తుంది అన్నమాట. అంతే, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఒకసారి రన్ చేసి చూద్దాము. ఓకే, ప్రాబ్లం రన్ అయిపోయింది. ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాము. ఓకే, ప్రాబ్లం సబ్మిట్ అయిపోయింది. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రాబోయే వీడియో ఏంటంటే మనకి రొటేట్ అరే మీద వస్తుందన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందుగానే సాల్వ్ చేయండి. వీడియో నేను ఇంకా ఎంత ఈజీగా చెప్తానో మీకు అర్థమవుతుంది.